హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎనీ పోటీ పరీక్షల్లో టోటల్ ఎన్నప్పండి మన క్లాసెస్ ఈ తక్కువ సమయంలోనే విద్యార్థులకి క్వాలిటీ సబ్జెక్ట్ అందించే లక్ష్యంతో మన అకాడమీ ముందుకు వస్తుంది. మీరు ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో టోటల్ ఫుల్ కోర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. టోటల్ ఎనప్ అండి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడి నుంచి మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. ఈసారి ఒక విజేతగా ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఈసారి నీ పల్లెకు ఒక ఉద్యోగాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి విఫలం కావచ్చు. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు దూరమైనావు, ఈసారి నువ్వు దూరం కావు. ఈసారి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్తావు. ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈసారి తప్పనిసరిగా మీరందరూ పోటీలో ఉంటారు. మన యొక్క యాప్లో పీడిఎఫ్ ద్వారా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా మీకు అందుబాటులో ఉంది. మన యాప్ ద్వారా టోటల్ ఎనఫ్ సార్. ఏ ఎగ్జామ్ రాయి, ఇక్కడ నుంచి బిట్టు లేదు, ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక ప్రధానంగా సార్ వచ్చేసి మనకి ఇది మేజర్గా టెన్నిస్ అండి. టెన్నిస్లో 4 ప్రధానమైన టైటిల్స్ అండి. ఒక ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఒకటి, ఫ్రెంచ్ టైటిల్ ఒకటి, వింబుల్డన్ టైటిల్ ఒకటి, మరొకటి యుఎస్ ఓపెన్ అండి. గ్యారెంటీ బిట్ అండి. ప్రతి పోటీ పరీక్షల్లో ఇక్కడ నుండి తప్పనిసరిగా అడుగుతున్న యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టెన్నిస్ అంటే జనవరిలో జరిగేది ఆస్ట్రేలియన్, మార్చి ఏప్రిల్లో జరిగేది ఫ్రెంచ్ టెన్నిస్ అండి. జూన్ జూలైలో జరిగేది వింబుల్డన్ అండి. ఫ్రెంచ్ ఓపెన్ నవంబర్లో యుఎస్ ఓపెన్ నవంబర్లో జరుగుతుందండి. ఆస్ట్రేలియా టెన్నిస్ ఇది మెల్బోర్న్లో, ఈ మెల్బోర్న్ సిటీలో జరుగుతుంది ఆస్ట్రేలియన్. ఇది 113వ ఎడిషన్ అండి. జాన్ 12th నుండి ఇక్కడ 26th వరకు ఈ యొక్క టోర్నమెంట్ జరిగిందండి. ఈ టైటిల్ విజేతకి 19 కోట్లు ఇస్తారండి. ఈ టైటిల్ ఇక్కడ మరి 38 లక్షల ఆస్ట్రేలియా డాలర్స్ అండి. ఆస్ట్రేలియా టెన్నిస్ జరుగుతుంది మెల్బోర్న్ అండి. ఫ్రెంచ్ టెన్నిస్ జరుగుతుంది ప్యారిస్ అండి. క్లే కోర్ట్లో నిర్వహిస్తారు. వింబుల్డన్ నిర్వహించేది వింబుల్డన్ ఇక్కడ గ్రాస్ కోర్ట్లో జరుగుతుంది లండన్లో. యుఎస్ ఓపెన్ జరిగేది ఇది న్యూయార్క్లో హార్డ్ కోర్టులో జరుగుతుంది. హార్డ్ కోర్ట్ అంటే న్యూయార్క్లో. ఈ మధ్య పోటీ పరీక్షలు అడుగుతున్నటువంటి క్రింది వారిలో వరుస క్రమంలో జరుగుతున్న యొక్క టెన్నిస్ టోర్నమెంట్లో గుర్తించమని చెప్పి అడిగాడు. రేపు గ్యారెంటీ పోటీ పరీక్షలో మనకు అడుగుతాడు సార్. ఒక 2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా టెన్నిస్ ఛాంపియన్షిప్ విన్నర్ అండి జెన్నిక్ సిన్నర్ అండి. ఈ జెన్నిక్ అండి ఇక్కడ జెన్నిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందిన యొక్క ప్లేయర్ అండి ఇతను. ఇది 113 ఎడిషన్ అండి ఇక్కడ. మరి విన్నర్ ఇక్కడ జెన్నిక్ సిన్నర్ అండి, ఇటలీ కంట్రీ. మరి ఓడిపోయిన ప్లేయర్ ఇక్కడ అలెగ్జాండర్ జెరెవ్ అండి. ఈ అలెగ్జాండర్ జెరెవ్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి అండి. ఒక 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విన్నర్ కూడా జెన్నిక్ సిన్నర్ అండి. జెన్నిక్ సిన్నరే. 25 కూడా విజేత ఈయనే అండి. ఇక్కడ 2 సార్లు ఈ టైటిల్ విజేత అండి. మరి ముఖ్యంగా ఇతనికి 2024లో
యుఎస్ టెన్నిస్ ఓపెన్ కూడా రావడం జరిగిందండి జెన్నిక్ సిన్నర్కి. మొత్తం 3 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అండి. ఓన్లీ ఆస్ట్రేలియన్ టైటిల్స్ ఇతనికి 2 వచ్చినాయండి. అత్యధిక సార్లు దాదాపు ఇక్కడ 14 సార్లు, అంటే 15 సార్లు ఒక ఆస్ట్రేలియా పురుషుల సింగిల్స్ విజేత ఆయన. సరే, ఇక్కడ సెర్బియా దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ అండి. మరి 15 సార్లు విన్నర్ అండి. అక్కడ ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క సింగిల్స్ విన్నర్ సెర్బియా టెన్నిస్ యొక్క ప్లేయర్ అండి. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ పోటీ పరీక్షలో ఏమన్నాడు సార్, 2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ను జెన్నిక్ సిన్నర్ ఎన్నోసారి విజేత. ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విన్నర్ జెన్నిక్ సిన్నర్ మరి ఓడిపోయిన ప్లేయర్ పేరేమిటి, లేదా ఇది ఎన్నో ఎడిషన్? ఇక్కడ ఈ టైంలో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అదేవిధంగా మనం ఇక్కడ ఒక 2025 సంవత్సరానికి మహిళల టెన్నిస్ సింగిల్స్ ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విన్నర్ అండి మాడిసన్ కీస్ అండి. ఈ మాడిసన్ కీస్ ఈమె అమెరికా దేశానికి చెందిన ప్లేయర్ అండి. ఇక్కడేమి అమెరికా కంట్రీ అండి. ఓడిపోయిన ప్లేయర్ అండి. ఫైనల్లో ఈమె చేతిలో ఓడిపోయింది అరీనా సబాలెంకా. అరీనా సబాలెంకా అండి, బెలారస్ కంట్రీ అండి ఈమెది. అరీనా సబాలెంకా లాస్ట్ ఇయర్ విజేత ఈమె. లాస్ట్ ఇయర్ విజేత ఈమె అరీనా సబాలెంకా. ఈ అరీనా సబాలెంకాను ఓడించి ఈ యొక్క మాడిసన్ కీస్ ఈసారి ఈ టైటిల్ విన్నర్ కావడం జరిగింది సార్. ఈ మధ్యన టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించుకున్న వ్యక్తి ఎవరు సార్ అంటే రఫేల్ నాదల్ అండి. ఈ రఫేల్ నాదల్ సార్ ఇక్కడ ప్రధానంగా అంటే అత్యధిక టెన్నిస్ టైటిల్స్ అండి. అత్యధికంగా గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ యొక్క విన్నర్ ఇక్కడ నవాకో జకోవిచ్ అండి. నవాకో జకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత అండి. సెర్బియా కంట్రీ అండి. ఈయనకు ఓన్లీ ఆస్ట్రేలియన్ టైటిల్సే 15 ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఇక్కడ రావడం జరిగింది సార్. ఇక్కడ నవాకో జకోవిచ్ 23 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అండి. రఫేల్ నాదల్ అండి. ఈ రఫేల్ నాదల్ స్పెయిన్ కంట్రీ అండి తంది. రఫేల్ నాదల్ ఓన్లీ 14 సార్లు ఫ్రెంచి టెన్నిస్ సింగిల్స్ యొక్క విన్నర్ అండి ఇతను. మరి రోజర్ ఫెదరర్ అండి. ఈ రోజర్ ఫెదరర్ ఇక్కడ స్విట్జర్లాండ్ దేశం అండి రోజర్ ఫెదరర్ది. ఈయన 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ యొక్క విజేత అంటే రోజర్ ఫెదరర్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఈ ప్రపంచంలో అత్యధికంగా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ అంటే నవాకో జకోవిచ్ 24 టైటిల్స్ విన్నర్. ఇక్కడ బంగారం కూడా 24 క్యారెట్లే. ఈయన 24 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్.
మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ టైప్లో ఈ లెవెల్లో గుర్తుకు రావాలి. రేపు గ్యారెంటీగా టెన్నిస్ నుండి తప్పకుండా పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి, ఒక క్వాలిటీ సబ్జెక్ట్ ద్వారా ముందుకు పోవాలి. మార్కెట్లో రకరకాల పుస్తకాలు ఉంటాయి, మార్కెట్లో రకరకాల యాప్స్ ఉంటాయి. మన క్వాలిటీ ఎవరు అందిస్తున్నారు, క్వాలిటీ ఎవరు చెప్తున్నారు ఏంటి ఆలోచించాలి. ఎగ్జామ్ పాయింట్ అవుట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ బేసిక్ కాదు, పూర్తిగా అవగాహన ఉండాలి. టెన్నిస్ గురించి పూర్తిగా నీకు అవగాహన ఉంటేనే ఎగ్జామ్లో నువ్వు క్యాచ్ చేయగలుగుతావు. ఇది సార్ ఇక్కడ గ్యారెంటీ జెన్నిక్ సిన్నర్ గురించి కానీ మాడిసన్ కిస్ గురించి కానీ ఇద్దరి గురించి నేను పోటీ పరీక్షల్లో తప్పకుండా మనకి అడిగే అవకాశం ఉంటుంది. టెన్నిస్ గ్యారెంటీ బిట్ సార్, టెన్నిస్ నుండి బిట్టు లేనిది ఎగ్జామ్లో ఏ పేపర్ ఉండదు సార్. ఇక్కడ మన ఇండియాకి చెందిన డబుల్స్లో ఆడుతున్న టెన్నిస్ ప్లేయర్ అంటే సానియా మిర్జా రిటైర్మెంట్ ప్రకటించింది మిక్స్డ్ డబుల్స్లో. లియాండర్ పేసు, మహేష్ భూపతి అప్పట్లో పురుషుల డబుల్స్లో ఆడిన వ్యక్తులు. లియాండర్ పేసుకు 1996లో ఒలింపిక్స్లో అతనికి ఒక కాంస్య పథకం కూడా లభించిన టెన్నిస్లో భారతదేశానికి. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా మనకు వచ్చేసి రోహన్ బోపన్న ఈ మధ్య టెన్నిస్లో రాణిస్తున్న ప్లేయర్ అండి రోహన్ బోపన్న. టెన్నిస్ గురించి ఎగ్జామినరు ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా తప్పకుండా ఈ ఏరియా నుండి ఇది ఒక గ్యారెంటీ బిట్ ఉండాలి. ఒక్క మార్క్ సార్, సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు పోటీ పరీక్షల్లో 10,000 మంది ఉంటారు. ఒక్క మార్కు మిస్ అయిందనుకో నువ్వు ఎక్కడో ఉండిపోతావు. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, బాగా ప్రాక్టీస్ చేయాలి. 1-2 సార్లు మనసులో అనుకుంటూ ఉండాలి. నీ నోట్స్ సొంతంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మాస్టర్ చెప్తున్నప్పుడు ప్రతి బిట్కి క్యాచ్ చేయాలి. ఈ క్లాస్లో ఓన్లీ జెన్నిక్స్ ఇదే కాదు, ఓకే జెన్నిక్స్ అని ఇటలీ అన్నాడు కదా, ఇటలీ ప్రపంచంలో పాతన సంస్కృతిలో ఫస్ట్ ఉంది కదా, ఇటలీ క్యాపిటల్ రోమ్ కదా, రోమ్లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది కదా. ఈ విధంగా నీకు అవగాహన ఉంటే ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా క్యాచ్ చేస్తాం. ఇలాంటి క్లాసులే మన యాప్లో ఉంటాయి. మన యాప్ నుంచి అంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. టోటల్ ఎనఫ్ సార్, నువ్వు ఏ ఎగ్జామ్ రాయి టోటల్ మన యాప్ నుండి క్లాసెస్ నుండి క్వశ్చన్ బయటికి వెళ్ళదు. ఇక్కడి నుంచి అడుగుతున్నాడు. మన గ్రూప్ 2 విజయం సక్సెస్ సాధించాం. మన గ్రూప్ 2